హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేయండి దేవునికి. యేసయ్యా, నా అవసరాల నిమిత్తం అప్పులైపోయినాను. నా అప్పులు తీర్చడానికి కోసం నేను ఓవర్ టైం డ్యూటీ చేస్తుండగా నా శక్తి సరిపోదు. నా శక్తి, మీ శక్తి తోడవాలి. మీ శక్తిని, మీ బలాన్ని దయచేయండి అని అడిగాను. అదే రకంగా నేను ఖర్చులు తగ్గించుకున్నాను కదా, ఉన్న దాంట్లో, తిన్న దాంట్లో తృప్తిని నాకు అనుగ్రహించండి అని మన దేవుడైనటువంటి యేసయ్యని అడుగుదాం. మనఃపూర్వకంగా, వినయపూర్వకంగా అడుగుదాం. ఈ రకంగా అడగటం వల్ల దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు, ఆమోదిస్తాడు. ఆమోదించడమే కాకుండా నా కుమారుడు ఇప్పటికి చాన్నాళ్ళకి నా దారిలో పడ్డాడని ఆనందిస్తాడు. ఈ రకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ప్రార్థనతో ఆయనను మెప్పిద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన కనపరుద్దాం.